ఈడీ కస్టడీలో ఉన్నారు కవిత. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ఈడీ ఆఫీస్ కు తరలించారు. రాత్రికి ఈడీ ఆఫీస్ లోనే కవిత ఉండబోతున్నారు. కస్టోడియల్ రూమ్ లోనే కవితను ఈడీ అధికారులు ఉంచబోతున్నారు. కస్టడీకి రేపు కోరనుంది ఈడీ. దీంతో రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి రేపు కస్టడీ పిటిషన్ కూడా వేయనుంది ఈడీ. సో ఈ రోజు రాత్రికి కస్టోడియల్ రూమ్ లోనే ఉండబోతున్నారు. కస్టోడియల్ రూల్స్ ప్రకారమే కస్టోడియల్ రూమ్ లో ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. అంటే మహిళా పోలీసులు కూడా అక్కడ ఉండబోతున్నారు, మహిళా అధికారులు కూడా అక్కడ ఉండబోతున్నారు. అయితే ఈ రోజు రాత్రికి ఈడీ ఆఫీస్ లోనే కవిత ఉండబోతున్నారు. రేపు ఉదయం రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు ఈడీ అధికారులు. అయితే ఈ రోజు రాత్రి మరి కవితని ఈడీ ఆఫీస్లోనే ఒంటరిగా ఉంచబోతున్నారా, లేకపోతే కవితతో పాటు బయలుదేరిన కవిత భర్త కానీ, కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కానీ వారు కూడా ఈడీ ఆఫీస్లో ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? ఈ విషయాలైతే ఇంకా తెలియాల్సి ఉంది. ఢిల్లీ ఈడీ ఆఫీస్ నుండి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, ఈడీ ఆఫీస్కి కవిత చేరుకున్నట్లు తెలుస్తోంది. కవితతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? కవిత ఒక్కరే ఈ రోజు ఈడీ ఆఫీస్లో ఉండబోతున్నారా? ప్రస్తుతం నేనున్నది ఈడీ ఆఫీసే. ఇక్కడ మనం దృశ్యాల్లో చూడవచ్చు, కవిత హస్బెండ్ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. కవితను లోపలికి తీసుకెళ్లారు. ఇతర ఫార్మాలిటీస్ అన్ని కూడా ఇప్పుడు చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన కొన్ని వాహనాలు ఆమెను తీసుకుని ఎస్కాట్ చేస్తూ వచ్చిన వాహనాలు కొన్ని ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తున్నాయి. ఈ రాత్రికి కవితను ఇక్కడే ఉంచుతారు. తర్వాత రేపు ఉదయం మెడికల్ టెస్ట్ ఇవన్నీ జరిగిన తర్వాత రేపు మధ్యాహ్నం తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టులో జడ్జి నాగ్పాల్ ముందు ఆమెను ప్రవేశపెడతారు. అదే సమయంలో ఒక కస్టడీ పిటిషన్ సైతం దాఖలు చేసి తమకు ఎన్ని రోజుల పాటు కస్టడీ కావాలన్నది అడిగే అవకాశం ఉంటుంది. న్యాయస్థానం ఎన్ని రోజులు కస్టడీకి అప్పగిస్తే అన్ని రోజుల పాటు ఇదే ఈడీ కార్యాలయంలో, ప్రవర్తన్ భవన్ అన్న పేరుతోటి ఉన్న ఈడీ కార్యాలయం ఇది, ఈ భవనం లోపలే ఉంచి ఆమెను ప్రశ్నిస్తారు. కేసుకు సంబంధించి ఆమెను ఏమేం అంశాల మీద ప్రశ్నించి సమాధానాలు రాబట్టాలనుకున్నారో వాటన్నిటి గురించి అడుగుతారు. ఎట్ ద సేమ్ టైం ఇదే కేసులో ఇంకొంతమంది ఇతర నిందితులు కావచ్చు, లేదంటే సాక్షులు కావచ్చు, వారిచ్చిన వాంగ్మూలాలు వాటన్నిటినీ క్రాస్ చెక్ కూడా చేసుకుంటారు, టాలీ చేసుకుంటారు. వారు చెప్పిన దానికి కవిత చెప్తున్న సమాధానాలకు పొంతన ఉందా లేదా అన్నది కూడా తెలుసుకుంటారు. ఈ రకంగా మొత్తం విచారణ జరుగుతుంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇదే మొదటి అరెస్ట్ కాదు, ఇదివరకు చాలా అరెస్టులు జరిగాయి. అందులో ఢిల్లీ ప్రభుత్వంలో ఎట్ ద సేమ్ టైం ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక పొజిషన్స్లో ఉన్న నేతలు అరెస్ట్ అయ్యారు. ఢిల్లీలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన మనీష్ సిసోడే అరెస్ట్ అయ్యి ఇప్పటి వరకు బెయిల్ రాకుండా ఆయన జైల్లోనే మగ్గిపోతూ ఉన్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సైతం అరెస్ట్ అయ్యారు. సౌత్ సిండికేట్గా చెప్తున్న దాంట్లో దక్షిణాదికి చెందిన అనేక మంది వ్యాపారులను సైతం అరెస్ట్ చేశారు. వ్యాపార దిగ్గజాలే అని చెప్పవచ్చు. శరత్ చంద్రారెడ్డి అయినా, మాగుంట రాఘవ అయినా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ప్రముఖులు ఉన్నారు. వారికి అసిస్ట్ చేసిన వారు ఉన్నారు. అరుణ్ రామచంద్రన్ పిల్లై, అలాగే అభిషేక్ బోయినపల్లి, ఇటువంటి వారంతా కూడా ఉన్నారు. కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేయగా బెయిల్ మీద బయటకు వచ్చిన నిందితులు కొంతమంది ఉన్నారు. కొంతమంది అప్రూవర్గా మారిన వారు ఉన్నారు. సో వాళ్ళందరితో పోల్చుకుంటూ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్తో పోల్చుకుంటూ ఇక్కడ విచారణను కొనసాగించే అవకాశం ఉంది. మొత్తంగా రేపు మధ్యాహ్నం తర్వాతనే కోర్టులో హాజరుపరుస్తారు. ఈడీ కార్యాలయం దగ్గర హడావుడి దృశ్యాలు చూడొచ్చు. బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి 144 సెక్షన్ వంటి నిషేధాజ్ఞలు కూడా ఇక్కడ అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కవితను ఇక్కడికి తీసుకొచ్చిన నేపథ్యంలో, అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చిన నేపథ్యంలో పోలీస్ ఫోర్సు, బ్యారికేడింగ్ అంతా కూడా ఈడీ కార్యాలయం చుట్టూ ఏర్పాటు చేసి ఉంచారు. సో గతంలో విచారణకు పిలిపించిన సందర్భంగానే ఇక్కడ పెద్ద ఎత్తున క్రౌడ్ ఏర్పడడం, బీఆర్ఎస్ పార్టీ నేతలు, మద్దతుదారులు ఇక్కడికి వస్తూ ఉండడం, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ తరహాలో పోలీస్ ఫోర్స్ అంతా ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అర్ధరాత్రి అయినా సరే ఫోర్స్, మ్యాన్ పవర్ డిప్లాయ్మెంట్ ఇదంతా కూడా కొనసాగుతూనే ఉంది. రేపటి నుంచి మొదలుపెట్టి వరుసగా, అంటే రేపు కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఎన్ని రోజుల పాటు కస్టడీకి ఇస్తే అన్ని రోజుల పాటు ఈడీ కార్యాలయంలోనే ఉంచి ప్రశ్నిస్తారు. వన్స్ కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళీ కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా జైలుకి తరలిస్తారు. అది ఈ కేసులో ఇదివరకు అరెస్ట్ అయిన నిందితులందరినీ తిహార్ జైలుకే తరలించారు కాబట్టి ఇక్కడ కస్టడీ ముగిసిన తర్వాత అదే జైలుకి పంపించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే రేపు రిమాండ్కి సంబంధించిన ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎన్ని రోజుల పాటు కస్టడీ కోరాలో ఆ కస్టడీ పిటిషన్లను, ఇతర ప్రొసీజర్స్ అంతా కూడా ఫాలో అయ్యే పనిలో ఉన్నారని మనం చెప్పవచ్చు. ఆమెతో పాటు వచ్చిన కుటుంబ సభ్యులు, కొంతమంది అడ్వకేట్స్ వీరంతా కూడా
ఇక్కడ బయట ఎదురు చూస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కవిత హస్బెండ్తో పాటు మరికొంతమంది కూడా వీళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎంత టైం పడుతుంది ఏంటి అనేది ఇంకా తెలియదు. లోపల ఈ ప్రొసీజర్ అంతా కూడా ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది. మహాత్మా, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ తర్వాత హై ప్రొఫైల్ అరెస్ట్గా చెప్పుకోవచ్చు కవిత అరెస్ట్ని. సో కేవలం విచారణకి సంబంధించి అంటే ఇంకా చాలా విషయాలు బయటికి రావాల్సి ఉంది. మరోవైపు ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాన్ని మోపుకుంటున్నారు కాబట్టి అందరినీ కలిసి కూర్చోపెట్టి విచారణ జరిపి మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం కోసం కస్టడీ కోరుతున్నామన్నట్లుగా ఈడీ అధికారులు రేపు కోర్టులో కస్టడీ పిటిషన్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇటు కవిత కూడా అరెస్ట్కి అగెయిన్స్ట్గా కోర్టుని ఆశ్రయించనున్నారు. సో ఇదంతా అంటే ఇప్పుడు కవిత కోర్టుని ఆశ్రయించే విషయమై మండే వరకు వెయిట్ చేయాల్సిందేనా? ప్రస్తుతం ఈరోజు కోర్టులో ఒక కీలకమైన అంటే కవిత ఈడీ విచారణ తీరుతెన్నుల్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద ఈరోజు విచారణ జరిగింది. అది మార్చి 19కి వాయిదా పడింది. ఆ సందర్భంగానే గతంలో జరిపిన విచారణ సందర్భంలో కవిత తరపు న్యాయవాదులు కపిల్ సిబాల్ తదితరులు తదుపరి ఈ కేసులో జడ్జిమెంట్ వచ్చే వరకు అంటే ఈ కేసు డిస్పోజ్ అయ్యే వరకు ఎటువంటి కోర్సివ్ స్టెప్స్ అంటే కఠినమైన చర్యలు తీసుకోకుండా నిరోధించాలి అంటూ వారు న్యాయస్థానాన్ని కోరడం, న్యాయస్థానం అదే మాదిరిగా ఈడీకి సంబంధించిన అదనపు సోలిసిటర్ జనరల్కి చెప్పడంతో తాము తదుపరి విచారణ వరకు ఎటువంటి కోర్సివ్ స్టెప్స్ తీసుకోమంటూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఇప్పటికే చాలా వాయిదాలు పడుతూ వచ్చింది, ఇంకా ఎంతకాలం ఇలా మేము గతంలో ఇచ్చిన ఈ అండర్టేకింగ్ని విత్డ్రా చేసుకుంటున్నామంటూ చెప్పారు. దానికి కోర్టు అంగీకరించిందా లేదా అన్నదైతే తెలియదు. కానీ ప్రస్తుతం మనకు దృశ్యాల్లో కనిపిస్తున్న న్యాయవాది మోహిత్ రావు కవిత తరపు న్యాయవాదులు ఆయన కూడా ఒకరు. ఆయన చెప్తున్నది ఈడీ సుప్రీంకోర్టుకి ఇచ్చిన అండర్టేకింగ్ని ఉల్లంఘించింది, ఒక రకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్టేనంటూ వారంతా ఇదివరకు ఆయన మాట్లాడుతూ చెప్పుకుంటూ వచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ ఖచ్చితంగా సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతామని అంటున్నారు. కాకపోతే సుప్రీంకోర్టు వరుసగా 2 రోజుల పాటు సెలవులు ఉంటాయి, కానీ ఆన్లైన్లో అయితే పిటిషన్ని దాఖలు చేయవచ్చు. దాన్ని మండే మళ్ళీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మండే ఎలాగూ అంటే 19వ తారీఖు ఈ కేసు ఉంది కాబట్టి మండే మెన్షన్ చేసి ఎర్లీగా దాన్ని విచారణ టేకప్ చేసి ఈడీ ఇలాగ ఉల్లంఘనలకు పాల్పడుతుంది అంటూ ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఏదేమైనా రేపు ఎల్లుండిలోగా ఆన్లైన్లో ఈ పిటిషన్ని దాఖలు చేయాలి. దాఖలు చేయడానికి ఆ న్యాయవాదులంతా కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రిమాండ్ని ఛాలెంజ్ చేయొచ్చు రౌజ్ అవెన్యూ కోర్టులో, అలాగే కస్టడీ కోర్టు దాఖలు చేసే పిటిషన్ని కూడా ఛాలెంజ్ చేస్తూ తమ డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ని సైతం వినిపించవచ్చు. ఆ ఏర్పాట్లన్నీ డిఫెన్స్ వైపు నుంచి ఇటు బ్యాగ్ అంటే ఆమెకి సంబంధించిన బ్యాగ్ ఇతర లగేజ్ అంతా కూడా అక్కడికి తీసుకుని వచ్చారు. సో చూడొచ్చు మొత్తం ఆమె డిఫెన్స్ ఏర్పాట్లు ఒకవైపు చేసుకుంటూనే ఉన్నారు. మరోవైపు ఈడీ అధికారులు సైతం రేపు రిమాండ్ ప్రొసీజరు ఆ తర్వాత కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం కోసం వారు పిటిషన్లను సిద్ధం చేసుకుంటున్నారు. రెండు వైపులా ఎవరికి సంబంధించిన ఏర్పాట్లు అవి జరుగుతూ ఉన్నాయి. మహాత్మా, మరోవైపు బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి ఇంతకుముందు చెప్పినట్లుగా కవిత ఇంటికి ఈడీ ఐటీ అధికారులు రాకముందే ఢిల్లీకి కవితకి కూడా టికెట్ బుక్ చేసుకొని వచ్చారు అని చెప్తున్నారు. సో ఈడీ అధికారులు కానీ ఐటీ అధికారులు కానీ ముందే ప్రిపేర్డ్గా వచ్చారనుకోవచ్చా? ఖచ్చితంగా వారు టికెట్స్ సైతం బుక్ చేసుకున్నారంటే అరెస్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు అంటే సుప్రీంకోర్టులో వాదోపవాదాల సందర్భంగా ఎస్వి రాజు చెప్పినప్పుడే మనం సెన్స్ చేయవచ్చు తాము గతంలో ఇచ్చిన అండర్టేకింగ్ని విత్డ్రా చేసుకుంటున్నామన్న మాట ఉపయోగించినప్పుడే ఈడీ అధికారులు ఒక క్లియర్ ఇంటెన్షన్ తోటే ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆమెకు ఇటువైపు కవితకు మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కూడా పదే నోటీసులు పంపుతున్నారు, సమన్లు పంపిస్తూ ఉన్నారు. వాటికి రెస్పాండ్ కాకుండా విచారణకు హాజరు కాకుండా సహకరించకుండా వారంతా కూడా అటు అరవింద్ కేజ్రీవాల్ అయితే చాలా సమన్లను దాదాపు 7-8 సమన్లను ఆయన బేఖాతరు చేస్తూ వచ్చారు. కవిత కూడా ఈడీ జారీ చేసిన సమన్లనే సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్
దాఖలు చేసిన నేపథ్యంలో గతంలో విచారణకు హాజరైందే చివరి విచారణ, ఆ తర్వాత నుంచి ప్రశ్నించడం సాధ్యపడడం లేదు. సో ఈడీ అధికారులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. విచారణ ఇంకా జాప్యం జరుగుతుంది కాబట్టి విచారణకు సహకరించే ఉద్దేశం ఆమెలో కనిపించట్లేదు కాబట్టి ఇక అరెస్ట్ చేయడం ఒకటే మార్గం అనుకున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం కవితకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను సైతం ఈ మధ్యకాలంలో సేకరించి పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే కొన్ని డిజిటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, వాట్సాప్ సంభాషణలు కావచ్చు, ఇతరత్ర రూపంలో. అలాగే ఇదే కేసులో అరెస్ట్ అయిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు ఉన్నాయి, కొంతమంది సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు సైతం ఉన్నాయి. వీటన్నిటిని బేరేజ్ వేసుకుని అందులో కవిత పాత్ర ఎంత ఉంది ఏంటి అన్నది తెలుసుకుని దానికి తగ్గట్టుగానే ఈ అరెస్ట్ ప్రొసీజర్ అంతా కూడా చేసుకుంటూ వచ్చారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లోని సెక్షన్ 19(1) ప్రకారం ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టు అరెస్ట్ సందర్భంగా ఇచ్చిన ఆ మెమోలోనే మెన్షన్ చేశారు. సో రేపు ఫర్దర్ ప్రొసీడింగ్స్ కూడా ఆ చట్టం ప్రకారమే అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆమెకు ఎగనెస్ట్గా ఏ అంశాలు ఉన్నాయి, ఆమె పాత్ర ఎంత మేర ఉంది, ఎందుకంటే ఇదే కేసుని సిబిఐ సైతం దర్యాప్తు చేస్తుంది. సిబిఐ సైతం కవితను నిందితురాలుగా వెరీ రీసెంట్గా ఆమెను నిందితురాలుగా పేర్కొంటూ ఛార్జ్షీట్లోనూ మెన్షన్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఆమె పాత్ర అటు సిబిఐ కేసులో ఇటు ఈడీ రెండు వైపులా కూడా మనీ లాండరింగ్ జరిగింది. అండ్ సిబిఐ దాంట్లోనేమో కాన్స్పిరసీ థియరీ ఉంది. అంటే వ్యాపారస్తులకు లాభం జరిగేలాగా ఈ ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన సమయంలోనే ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనే కుమ్మక్కయ్యారు అన్నది సిబిఐ వైపు నుంచి ఆరోపణ. సో వాటన్నిటిని బేరీజ్ వేసుకున్నాయి. సిబిఐ చేసిన దర్యాప్తులో మనీ లాండరింగ్ పార్ట్ వరకు ఈడీ దర్యాప్తు చేస్తుంది కాబట్టి ఇలా రెండు ఒకదానికొకటి ఇంటర్డిపెండబుల్గా ఉంటాయి. సో అక్కడ అక్యూజ్డ్గా మారిన తర్వాతనే ఈడీ అరెస్ట్ వరకు వచ్చిందేనంటే ఒక వారికి తగిన ఎవిడెన్సెస్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు ఫర్దర్గా ఇంట్రాగేషన్లో ఆమె పాత్రను మరింత రూఢీ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆమె ఇచ్చే సమాధానాలు అదే అంశానికి సంబంధించి ఇతర సాక్షులు ఇతర నిందితులు ఇచ్చిన సమాధానాలని టాలీ చేసుకోవడం ద్వారా ఆమె చెప్పే మాటలో ఎంత మేర నిజం ఉంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఫర్దర్గా వాటిని బేస్ చేసుకుని ఇతర దర్యాప్తు రిపోర్ట్స్, రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, ఇతర ఛార్జ్షీట్కి అవసరమైన మెటీరియల్ కావచ్చు, వాటన్నిటిని తయారు చేసుకుంటారు. ఎస్ మహాత్మా.